కైలాస పర్వతం గురించి కైలాస పర్వతాన్ని ఎవరైనా నిజంగా అధిరోహించగలిగే సామర్థ్యం ఉందా అనే అవగాహన మీలో ఎంతమందికి ఉంది? కైలాస పర్వతం నిజంగా శక్తితో నిండి ఉందా లేదా అది కేవలం కల్పితం మాత్రమేనా అనే ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం కైలాస పర్వతాన్ని ఓ యాత్రగా చూడబోతున్నాం. ఈ వీడియోలో కైలాస పర్వతం యొక్క రహస్యాన్ని, దాని చరిత్రను మరియు ఎందుకు ఇప్పటి వరకు ఎవరూ దాన్ని అధిరోహించలేకపోతున్నారో అర్థం చేసుకుందాం. 1999లో రష్యాకు చెందిన డాక్టర్ ఆన్స్ ముల్దాషెవ్ మరియు అతని బృందం కైలాస పర్వతాన్ని అన్వేషించడానికి వెళ్లారు. వారు చేసిన ఆరోపణలు ప్రపంచానికి ఎంతో ఆసక్తినిచ్చాయి. సమయం, వయస్సు మరియు పర్వతం మీద ఉన్న కొన్ని ప్రత్యేక విశేషాల గురించి వారు చెప్పిన పుస్తకాలు ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. బుల్దాషెవ్ చెప్పిన ప్రకారం కైలాస పర్వతం సమయానికి సంబంధించిన అద్భుతమైన ప్రదేశంగా మారుతుంది. ఇక్కడ సమయం యథావిధి కాదని, వయస్సు మరింత వేగంగా పెరుగుతుందని కూడా చెప్పారు. ఆయన ఇంకా చెప్పారు, కైలాస సంగతి ఏమిటంటే అది నిశ్చలంగా ఉండే స్థానం కన్నా అంతర్దృష్టి చేసే అనేక గుహలు ఉన్నట్లు భ్రమణం చేశారు. ఒకవేళ మీరు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలనుకుంటే కైలాస పర్వతాన్ని ప్రయత్నించడం వద్దు అని ఎందుకు నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే కైలాస పర్వతంపై ఎవరూ ఎక్కలేరనే అభిప్రాయం ఉంది. ఇది పూర్తిగా భూవిజ్ఞాన పద్ధతిని తలక్రింద వేస్తుంది. ఎందుకంటే ఎవరెస్ట్ పర్వతం నుండి దాదాపు 2200 మీటర్లు తక్కువ మాత్రమే ఉన్నా కూడా కైలాస పర్వతాన్ని ఎందుకు ఎవరూ అధిరోహించలేకపోతున్నారు? అయితే డాక్టర్ ముల్దాషెవ్ మరియు నలుగురు సైబీరియన్ పర్వతారోహకులు కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించి జారీ కాలంలోనే వృద్ధాప్యంతో చనిపోయారు అని చెప్పారు. వారి పర్వతారోహణం ద్వారా ఆ అవకాశం కేవలం మంచి సూచనలతో ముడిపడుతుంది. అంతేకాకుండా కైలాస పర్వతం సామాన్య పర్వతాల కంటే విభిన్నమైన ఆకారంలో దారి చేసిందని కూడా చెప్పారు. అది కృత్రిమంగా మాత్రమే పరిణామం చెందిందనే సిద్ధాంతం వల్ల ఇది పూర్తిగా విచిత్రంగా ఉంది. కైలాస పర్వతం అష్టపథ నేతృత్వరహిత అనాథ పర్వతం ఆదర్శంగా మారింది. ఎలాగైనా కైలాస పర్వతం అనేక మతాలకు పవిత్రమైనది. హిందూ, బౌద్ధ, జైన మతాలు కైలాస పర్వతాన్ని పవిత్రంగా భావిస్తున్నాయి. వీడియోలో మనం కైలాస పర్వతం యొక్క ప్రత్యేకతలు, కాలం వ్యతిరేక శక్తులు మరియు దాని మతపరమైన ప్రాముఖ్యతతో పాటు ఎంతో మంది శాస్త్రవేత్తలు మరియు పర్వతారోహకులు అన్వేషించిన రహస్యం గురించి తెలుసుకున్నాము. కైలాస పర్వతం నిజంగా ఒక రహస్య ప్రపంచానికి ప్రవేశ ద్వారం అవుతూ ఉండడం అనేది మీ పెద్ద ప్రశ్న. కానీ కైలాస పర్వతం జయించడం మనకంటే వేరే పద్ధతులలో ఎలా ఉన్నా శక్తి కలిగి ఉంది అనే విషయం మనం ఇప్పటికీ నమ్మాలి.